నా పేరు పార్థసారథి. నా వయసు 21. ఈ వయసులో ఆధ్యాత్మికంగా ఈ చింతనలో ఎందుకు ఇంతగా నాకి కలిగింది అంటే, నేను ముందు ఎన్నో దేవాలయాలు యూట్యూబ్ ద్వారా సందర్శించేవాడిని. అలా నేను ఏ దేవుడో సంకల్పమో నేను అలా తిరుగుతూ, తిరుగుతూ ఏ దేవాలయం యొక్క కృప వలనో నాకీ లలిత అమ్మ యొక్క కృప నాకు దొరికింది. శ్రీ విద్యా ఉపాసన అనేది ఈ జగత్తులోనే చాలా గొప్ప విద్య. అలాంటి గొప్ప విద్య నాకు దక్కినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. అలానే ఏదైతే మనం ఈ జగత్తులో చూస్తున్నామో, ఈ జగత్తులో చూసిన అన్ని విద్యల కల్లా గొప్ప విద్యగా నేను భావిస్తున్నాను. అలానే ఈ ఒక్క గొప్ప విద్య నాకి అతి చిన్న వయసులోనే 21 సంవత్సరాల్లోనే నాకు ఈ భాగ్యం దక్కింది. నేను చేస్తున్న ఈ పూజలు, కార్యక్రమాలు మరియు నాకు తెలిసినటువంటి దైవ, శైవ క్షేత్రాల యొక్క విశిష్టత, పురాతన చరిత్రను మీకు తప్పకుండా ఈ వీడియో ద్వారా తప్పకుండా వివరిస్తాను. అలానే రాబోయే అన్ని వీడియోలు మీ వరకు చేరాలంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ ఒక్క వీడియోలో మనం ఏంటి అంటే, నాకు ఈ గురువు యొక్క పరిచయం ఎలా జరిగింది అంటే, దాదాపు కొన్ని నెలలు, సంవత్సరాలు అప్పటివరకు నాకు ఇలానే గడిచిపోయేది. నేను ఓం నమః శివాయ అనే మంత్రాన్ని, లేకుంటే శ్రీకృష్ణ అనే మంత్రాన్ని, అలా నామజపాన్ని చేస్తూ అలా మనం ఏదైతే ఆలోచనలో నిమగ్నమయ్యి ఉంటామో, ఆ నిమగ్నంలో మనం వెతుకుతూ దేవుడే మనకి ఒక దారిని చూపిస్తాడు. అలా నాకి ఒక గురువు పరిచయమయ్యాడు. మొట్టమొదటగా నేను శివ కుండలిని సాధన అనే ఒక ప్రక్రియని చేసేవాడిని. అంటే 7 చక్రాలను యాక్టివేట్ చేసే ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్‌లో మనకి హిమాలయ గురూజీ అనే ఒక గురూజీ ద్వారా నేను ఆన్‌లైన్ ద్వారా కొన్ని రోజుల క్లాసులు విని, అలా ఆ షట్‌చక్రాలలో మూలాధారాన్ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించాను. ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. చాలా అద్భుతమైన, మాటల్లో వర్ణించలేని అనుభూతిని పొందాను. అలా నేను వెతుకుతూ ఈ ఒక్క శ్రీ విద్యా ఉపాసన కోసం నేను ఎక్కువగా పూజించే తల్లి కాళికా అమ్మవారు. ఈ కాళికా అమ్మవారి గురించి వెతుకుతూ నాకి దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం తీరంలో మనకి నా గురువుగారికి నాకీ పరిచయం ఎలా జరిగిందంటే, మొట్టమొదటగా ఈ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేను చూసి వెతుకుతూ ఒక కనిపించింది. ఆయన్ని చూడగానే ఎందుకో నా మనసు నాకీయన పర్ఫెక్ట్ గురువు అనిపించింది. దాదాపు అదే సమయంలో నాకు 7 మంది వరకు దాదాపు శ్రీశైలంకి సంబంధించిన వాళ్ళయ్యుండొచ్చు, కొంచెం నార్త్ సైడ్ అయ్యుండొచ్చు, ఇలా కొంతమంది అఘోరాలు అయ్యుండొచ్చు. ఇలా వీళ్ళ నంబర్స్ కూడా ఉండేవి. అయినప్పటికీ అందరికీ ఒకేసారి నేను ఒక మెసేజ్ పంపాను. నాకు ఇలా ఒక విద్యను నేర్చుకోవాలనుంది. తమరు నేర్పగలరా అన్న ఒక మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేశాను. ఆ జగన్మాత కాళీ యొక్క కృప వల్ల నాకు ఆ కాళీ అమ్మనే నాకు సరైనటువంటి గురువుని నా వరకు చేర్చింది. ఆయనే శ్యామలానంద స్వామి. ఈయన విశాఖపట్నంలో ఉంటారు. రాజ్యపీఠం అనే ఒక పీఠానికి అధిపతి. ఎన్నో నిత్య కార్యక్రమాల్లో, ఎన్నో నిత్య విశేషమైన పూజలు, హోమాలు చేస్తూ ఆయన భగవన్ స్మరణలో ఎల్లకాలం కూడా ఆయన స్మరణని చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప గురువు దొరికినందుకు నాకు చాలా ఆనందకరం. అలానే ధన్యవాదాలు గురువుగారు. అలా ఎవరికైనా శ్రీ విద్య దక్కాలి అంటే జన్మజన్మల్లోనూ ఏదో ఒక సంబంధం ప్రయత్నం చేసుంటేనే ఈ జన్మలో మనకు శ్రీ విద్య అనేది లభిస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. అలానే ఎవరైనా కానీ శ్రీ విద్యని నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా నేను సహాయం చేశాను. ఈ వీడియో చూసిన ఎవ్వరికైనా శ్రీ విద్యని నేర్చుకోవాలి అన్న ఆశ, ఆకాంక్ష, కోరిక ఉన్నట్టయితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. మీకు నేను సహాయం చేశాను. మాత్రే నమః.